नमस्कार बच्चों, डिजिटल कक्षा में आपको स्वागत है। आज हम 8वीं कक्षा का दूसरा पाठ राजा बदल गया कहानी के बारे में पढ़ेंगे। चलिए छात्रों, पाठ पढ़ने से पहले पाठ से संबंधित उन्मुखीकरण के बारे में जान लेंगे। इस चित्र को देखिए छात्रों, इसे ध्यान से देखिए और इस चित्र से संबंधित कुछ प्रश्न हैं। उन प्रश्नों का उत्तर देना है आपको। పిల్లలు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిత్రాన్ని చూడండి। ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి। बच्चों, पहला प्रश्न, इस चित्र में क्या क्या दिखाई दे रहा है? ఈ చిత్రంలో మీకు ఏమేం కనిపిస్తుంది? हाँ बच्चे बोलिए। हाँ सही है, एक लड़का है और గ్లోబ్ और కితాబ్। ఒక పిల్లవాడు, గ్లోబ్ మరియు ఒక పుస్తకం కనిపిస్తున్నది మనకి। बच्चों, दूसरा प्रश्न, लड़का क्या कर रहा है? ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? हाँ बच्चों बोलिए। एक हाथ में ग्लोब, दूसरे हाथ में किताब पकड़कर दौड़ रहा है। అంటే ఒక చేతిలో గ్లోబు పట్టుకొని ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు। बच्चों, तीसरा प्रश्न, यह लड़का हमें क्या बताना चाहता है? అంటే ఈ పిల్లవాడు మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? बच्चों, लड़का हमें बताना चाहते हैं कि ज्ञान से दुनिया बदल सकते हैं। हम पढ़ाई करके, मेहनत करके, पढ़ाई करके हम अपने जीवन के साथ साथ, परिवार के जीवन के साथ साथ सारी दुनिया को भी बदल सकते हैं। పిల్లవాడు మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము జ్ఞానంతో, అంటే బాగా చదువుకొని లభించేటువంటి జ్ఞానం ద్వారా మనం మనల్ని మార్చుకోవచ్చు, మన కుటుంబాలని కూడా మార్చుకోవచ్చు, దాంతోపాటుగా ప్రపంచాన్ని కూడా మనం మార్చవచ్చు అని తెలియజేస్తున్నాడు। बच्चों, राजा बदल गया पहला अनुच्छेद पैराग्राफ देखिए। एक लड़का था, उसका नाम राजेश था। वह जंगल में जा रहा था। ఒక పిల్లవాడు ఉండేవాడు, అతడి పేరు ఏం పేరు? రాజేష్। అతను ఒకరోజు జంగల్ का अर्थ क्या है? అడవి, ఫారెస్ట్। అతడు ఒకరోజు అడవి గుండా వెళ్తున్నాడు। रास्ते में उसे एक सोने का सिक्का मिला। रास्ते में चलते चलते इधर उधर देखे तो रास्ते में एक सोने का सिक्का दिखाई दिया। వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక బంగారు నాణెం, కాయిన్ దొరికింది। वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर? ఈ నాణెం నాదైతే కాదు కదా, దీన్ని తీసుకొని నేనేం చేసుకోవాలి అని ఆలోచనలో పడిపోయాడు। जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। ఎవరికి తెలియదు ఒక అమాయకుడి నాణెం ఇక్కడ పడిపోయిందో। अब न तो इसे रख सकता हूँ और न ही फेंक सकता हूँ, क्या करूँ इसका? నేను ఇప్పుడు దీన్ని ఉంచుకోలేను మరియు పడవేయలేను, దీన్ని ఏం చేయాలి నా దగ్గర ఉంచుకొని అని ఆలోచనలో పడిపోయాడు। यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था। और इस तरह सोचते हुए आगे बढ़ते हुए चला जा रहा था, ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆలోచిస్తూ। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక సాధువు, ఒక సన్యాసి మాల చేతిలో మనం జపమాలను పట్టుకొని జపిస్తూ ఒక సన్యాసి కనిపించాడు। उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं। అతను ఆలోచించాడు, ఎందుకు ఈ సాధువుకి నేను ఎందుకు ఇవ్వకూడదు, ఇతనికి ఇస్తే పోలా, ఇతనికి ఈ బంగారు నాణానికి ఇతనికి ఇస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాడు। राजेश ने जब वह सिक्का साधु को दिया तो
सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। राजेश ने क्या किया था, साधु महाराज को देखकर और उसके पास गया और उस सिक्के को साधु महाराज को दे दिया। और उस सिक्के को देखकर साधु ने आश्चर्य से राजेश से पूछा कि बेटा, यह सिक्का मुझे क्यों देना चाहते हो? ఎప్పుడైతే రాజేషు ఆ సన్యాసికి ఆ బంగారు నాణాన్ని ఇచ్చాడో అప్పుడు అతను ఆశ్చర్యంగా అడిగాడు, బాబు, ఈ యొక్క బంగారు నాణాన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు? ఈ బంగారు నాణం మాలాంటి సాధువుల కోసం సన్యాసుల కోసం అవసరం లేదు, మాకి దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇసేతో కిసి గరీబ్కో దేదో, దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక పేదవాడికి ఇవ్వు, తాకి వహ అప్నా పేట్ భర్ సకే. అతనికి ఇవ్వడం వల్ల అతను దాన్ని అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు, తన కడుపు నింపుకోగలుగుతాడు కదా అని రాజేష్తో ఆ ఋషి అన్నాడు. साधु की बात मानकर राजेश आगे चला तो और उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. సాధు చెప్పినటువంటి మాటల్ని అంగీకరించి రాజేష్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే దూరంగా అతనికి ఎదురుగా కనిపిస్తుంది ఏదో ఒక రాజు సైన్యం వెళ్తూ కనిపిస్తుంది. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि జరూర్ కోయి బాత్ రహీ హోగి. అంత పెద్ద సైన్యాన్ని చూసేసరికి రాజేష్కి అతని మనసులో అనిపించింది, తప్పనిసరిగా ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. జో రాజా అప్ని సేనా లియే జా రహా హై, మరి అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని రాజుగారు వెళ్తున్నారంటే ఏదో పెద్ద విశేషమే అయి ఉంటుంది అని రాజేష్ అనుకున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూఛా, उसने क्या किया, एक सैनिक आगे रहने वाला सैनिक से पूछा, भाई, आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? भाई, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? उसने जवाब दिया, ये हमारे राजा शूर सिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटना चाहते हैं. ఇతను మా మహారాజు షూర్ సింగ్. ఇతను ఎక్కడికి వెళ్తున్నాం మేము? మా పొరుగు రాజ్యమైనటువంటి దేశానిపైన ఆక్రమించి అంటే దాడి చేసి దాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము అని చెప్పాడు. రాజేష్ రాజా के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए. రాజేషు ఆ సైనికుడు చెప్పగానే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. తన చేతిలో ఉండేటువంటి ఆ బంగారు నాణాన్ని రాజుగారి వైపు చూపెడుతూ, లీజియే, తీసుకోండి. మహారాజ్, ఆప్ ఇసే రఖ్ లీజియే, మహారాజా, ఇది మీరు ఉంచుకోండి, ఇది మీరు తీసుకోండి అని ఆ బంగారు నాణాన్ని రాజుగారి వైపు చూపెట్టాడు. బేటా, मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा. बेटा, బాబు, मुझे क्यों देना चाहते हो? నాకే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు ఈ బంగారు నాణ్యం అని రాజుగారు రాజేష్ని అడిగాడు. महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా. చాలా వినమ్రతంగా, పొలైట్గా, చాలా జాలి యొక్క కంఠంలో తోటి ఈ విధంగా చెప్పాడు. మహారాజా, నాకొక సాధువు కలిశాడు. ఈ సిక్కా, ఈ బంగారు నాణాన్ని ఎవరైతే అందరికంటే బీదవాడు ఎవరైతే ఉంటారో ఆ బీదవాడికి ఈ యొక్క బంగారు నాణాన్ని ఇవ్వు అని చెప్పడం జరిగింది. मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ, राजा क्रोध में बोला. राजेश की बातें सुनकर राजा को बहुत क्रोध आया. చాలా కోపంతో అన్నాడు, మై రాజా హూ రాజా, నేను రాజుని. మై తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాన్లాగా కనిపిస్తున్నానా అని చాలా కోపంగా అడిగాడు. తబ్ రాజేష్ నే కహా,
महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? మహారాజా, మీరు ఒకవేళ బాగా ధనవంతులే అయితే ఇతర దేశాన్ని దోచుకోవడం కోసం, దాన్ని ఆక్రమించి అక్కడి సంపదను దోచుకోవడం కోసం ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. రాజేష్ అన్నటువంటి మాటలు ఎవరికి? మహారాజా అయినటువంటి శూర్ సింగ్కి బాగా అర్థమయ్యాయి. ఉన్హే అప్నీ గల్తీ కా ఎహసాస్ హువా. అంటే తన మనసులో ఏదైతే ఇతర దేశాలను ఆక్రమించుకోవాలనే అటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ తప్పును తను ఫీల్ అయ్యాడు, అనుభూతి చెందాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. उस लड़के को बहुत प्रशंसा किया. महाराज ने उसे बहुत प्रशंसा करते हुए అంటే అతన్ని చాలా పొగుడుతూ उन्होंने राजा ने अपने सेना को वापस चले जाने के लिए सेना को आदेश दे दिया. తన యొక్క సైన్యాన్ని వెనక్కి మళ్ళమని ఆదేశించాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఆ రోజు నుంచి మహారాజు తన యొక్క సంపదను మొత్తం ప్రజల సేవ కోసం వినియోగించడం ప్రారంభించాడు. और इससे मालूम होता है कि जब भी हमारे पास धन दौलत होता है, जिन्हें ज़्यादा लालच नहीं होना चाहिए. जो भी उनके पास है और उसे दूसरों के मदद के लिए इस्तेमाल करना चाहिए. और क्या है, दूसरों की लूटने की ये आलोचना ही नहीं आनी चाहिए. దురాశ అనేది, ఆశ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. మనకున్నదాన్ని ఇతరులకు సహాయపడేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. बच्चों, शब्दार्थ देखिए. जंगल, फॉरेस्ट, अडवी, रास्ता, वे, दारी, सिक्का, కాయిన్, నాణెం, బేచారా, హెల్ప్లెస్, అసహాయుడు, జపన, టు చాంట్, జపించుట, సాధు, సెయింట్, సన్యాసి, ఆశ్చర్య, సర్ప్రైజ్, ఆశ్చర్యం, సైనిక్, సోల్జర్, సైనికుడు, పడోసి, నైబర్, పొరుగువాడు, లూట్నా, టు రాబ్, దోచుకొనుట, లౌట్నా, టు రిటర్న్, తిరిగి వచ్చుట, సంపత్తి, వెల్త్, సంపద, అమీర్, రిచ్, ధనవంతమైన, గరీబ్, పూర్, పేద, ధనం లేనటువంటి. बच्चों, सारांश देखिए. राजेश को जंगल में जाते समय एक सोने का सिक्का मिला. उसने सोचा कि यह सिक्का मेरा नहीं है, इसे न रख सकता हूँ न फेंक सकता हूँ. उसने एक साधु को सिक्का दिया तो साधु ने कहा कि किसी गरीब को दे दो. और उसी रास्ते से शूर सिंह नामक राजा पड़ोसी देश को आक्रमण करने जा रहा था. राजेश राजा को सिक्का दिया तो बहुत क्रोध किया. राजेश समझाया कि आप अमीर हैं तो दूसरे देश को लूटने क्यों जा रहे हैं. राजा को अपनी गलती का एहसास हुआ और अपनी सेना को वापस लौटने को कहा. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అజయ్స్ హిందీ. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్లోడ్ చేసిన వీడియోల నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది.